మీ మోదకొండమ్మ తల్లి జ్యోతిష్యాలు. సో అసలు మీరు అంటే ఎందుకోసం వెళ్ళారు అక్కడికి? మిగతా ఆలయ అర్చక పురోహితులకి చెప్పినట్టే ఆయనకు కూడా చెప్పాలనే వెళ్ళామండి. గోత్రాల ప్రకారంగా మన అందరూ బంధువులమే, ఈ విషయాన్ని బోధించాలి. ఆలయాన్ని కేవలం అర్చనలు పూజల కోసమే పరిమితం చేయొద్దు. మనం కూడా ప్రత్యేక సైనిక వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలి. ఊరికొక సైనికుడు సిద్ధం చేయండి. క్షాత్రం కలిగిన వారిని భగవద్గీత 18వ అధ్యాయం 43వ శ్లోకంలో పేర్కొనబడిన క్షాత్రం అనే లక్షణాలు కలిగిన వారిని సిద్ధం చేయండి. వాళ్ళు ఏ గోత్రంలో ఉన్నా, ఏ వర్ణంలో ఉన్నా. వక్బోర్డు పేరుతో ఈ భూమి నాది అని క్లెయిమ్ చేసుకుంటున్నారు ముస్లిమ్స్. 500-600 సంవత్సరాలు పరిపాలించామని. తప్పు లేదు. మరి లక్షల సంవత్సరాలు పరిపాలించిన మనం ఏం చేయాలి? ఈ భూమి అంతా ఇక్ష్వాక వంశీయులని రాముడు ఎప్పుడో చెప్పాడు. ఆ ఇక్ష్వాక వంశీయులు ఏ గోత్రాల్లో ఉన్నారు అధ్యయనం చేయండి. ఆ గోత్రికులు మీ ఆలయ ప్రజలు ఎంతమంది ఉన్నారు అధ్యయనం చేయండి. యదా ధర్మశ గ్లానిర్భవతి భారతాన్ని కృష్ణుడి చేతే స్వయంగా పిలిపించుకున్న భరత వంశీయులు మీ ఆలయ ప్రజలు ఎంతమంది ఉన్నారు అధ్యయనం చేయండి. ఈ భూమి మాది. యుగాల క్రితమే మేము ఈ గోత్రీకులు సజీవంగా అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఉన్నాం. మేము క్షేత్రాలు ఉన్నాయి, గోత్రాలు ఉన్నాయి అని కనీసం రేపు తన కోర్టులో చెప్పుకోవడం కోసమే పనికి వస్తుంది కదా మనకి. ఇప్పుడు సుప్రీంకోర్టు అడిగారంట, రాముడు వంశీయులు ఇంకా జీవించి ఉన్నారని అడిగారంట రామ జన్మభూమి తీర్పిచ్చేటప్పుడు. ఎవరు చెప్పారు? కౌండిన్య గోత్ర క్షత్రియ ప్రవరులో ఇక్ష్వాకసి విముచుకుంద మహారాజ వంశ అని ప్రవర దాగి ఉంది. ఆ కౌండిన్య గోత్రం అందరూ రాముడు వంశీయులే. ఆ కౌండిన్య గోత్రానికి మూలం వశిష్ఠ గోత్రం. ఆ వశిష్ఠ గోత్ర క్షత్రియులందరూ రాముడు వంశీయులే. ఈ వశిష్ఠ గోత్రానికి మూలం కాశ్యపం. ఈ 3 గోత్రికులు రాముడు వంశీయులే. చతుర్వర్ణాలలో ఇక్ష్వాక వంశీయులు ఉన్నారు. ఇంకో సందేహం వస్తుంది, ఏంటి మరి చతుర్వర్ణాల్లో శూద్రుల ఇక్ష్వాక వంశీయులు అవుతారని ప్రశ్న వస్తుంది. ఇక్ష్వాకు కూడా 4 కుమారులు ఉన్నారండి. అందులో 4వ కుమారుడు మహిపాలుడు. ఆ మహిపాలుడు పరంపర అంతా శూద్ర పరంపరగా మారింది. ఆ పేరుతోటి మా గోత్రం ఉంది, మహిపాల గోత్రం అని. మేము శూద్రులమే. రెడ్డి, కమ్మ, కాపు, మాల, మాదిగ, కమరి, కుమార్ అందరూ శూద్రులమే. అయ్యా, అంటే మీరు ఎక్కడ వెళ్ళినప్పుడు 2 మహిళలను చూసారు. ఆ తర్వాత మీరు ఆ రూమ్లో కూర్చొని మీ మధ్య జరిగేటువంటి సంభాషణ. ఆ మహిళలకు సెపరేట్ పార్టీషన్ ఉందండి. అక్కడే లోపల వారిని బట్టలు కట్టుకోమని చెప్పాం, కట్టుకుంటున్నారు. ఈ లోపల రంగరాజన్ గారికి కూడా చెప్పాల్సిన మాట చెప్పాం. అసలు మీకు సిగ్గు లేదా? ఆలయ ప్రాంగణంలో ఈ పని చేస్తారా అంటే ఒక్క మహిళ ఏమన్నా ఉంటేనేమో ఇంటి వాళ్ళు ఎవరన్నా అనుకునే అవకాశం కూడా మాకు లేకపోలేదు. 2 మహిళలు అనే సమయానికే మాకు సందేహం వచ్చింది. ఆలయ ప్రాంగణంలో ఆ సమయంలో ఆ పని చేయకూడదు. మీకు తెలియదా? భగవద్గీత 18వ అధ్యాయం 42వ శ్లోకం ఏం చెప్తుంది? క్షమో ధనస్తభ శౌచం శాంతిర్జావమేవచ జ్ఞాన విజ్ఞాన నాస్తిక్యం బ్రహ్మ కర్మ స్వభావజం. ఇదే చెప్తుందా భగవద్గీత 18వ అధ్యాయం 42వ శ్లోకం? తెలియని నటవిట శూద్రుల వనితలు స్వవచమవుటకు ఉపదేశాలు చేయమని చెప్తుందా? కనీసం ఈ జ్ఞానం మీకు లేదా? ఈ ప్రశ్నలన్నీ అడిగామండి. అడిగిన తర్వాత ఆయన క్షమాపణ చెప్పారు. నన్ను క్షమించండి, నేను తెలుసో తెలివి తప్పు చేసి నన్ను క్షమించండి, ఇక మీద తప్పు ఇక్కడ జరగదు. నేను ఈ మాట కూడా చెప్పాను, మీరు చేసిన తప్పు అంటే మీరు చేస్తున్న ప్రదేశం తప్పు. వారికి మీకు ఇష్టం అయితే ఇప్పుడు సుప్రీంకోర్టే తీర్పిచ్చిందండి. ఏమంటారు? వివాహేతర సంబంధం కూడా నేరం కాదని తీర్పిచ్చేసింది సుప్రీంకోర్టు. ఇంకా అలాంటప్పుడు మీకు అడ్డు అదుపు ఏముంది? మీరు ఎక్కడన్నా బయట చేసుకుంటే ఇబ్బంది లేదేమో. ఆలయ ప్రాంగణంలో చేయడం తప్పని ఈ మాట కూడా వారికి నొక్కి ఒక్కానిష్టం జరిగిందండి. అయితే వాళ్ళు కూడా నన్ను క్షమించండి, జరిగింది అయిపోయింది, ఈ విషయం ఎక్కడ బయట చెప్పదు. 2 మహిళల్లో ఒక అమ్మాయికి పెళ్లి కాలేదు అనే మాట కూడా చెప్పి ఆయన బ్రతిలాడే తీరు కూడా నచ్చిందో. ఆ మహిళ పెళ్లి కోసం కూడా ఈయన ఆలోచిస్తున్నాడు ఈ పెద్ద ఆయన. నాకు ఆయన మీద గౌరవం అనిపించింది నాకు ఆ ఒక్క మాట వరకు. ఆ తర్వాత కూడా ఇక మీద జరగాల్సింది చెయ్యమని పని మీరు చేస్తున్నారు, పక్కన పెట్టండి. ఇక మీద రామరాజ్య స్థాపన కోసం పని చేయండి. దేనికోసమండి? భగవద్గీతలో 4వ అధ్యాయంలో 7-8 శ్లోకాల్లో పేర్కొన్న రామరాజ్య స్థాపన కోసం పని చేయండి. క్షాత్రం కలిగిన వారిని ఎంపిక చేయండి. ఇక్ష్వాకు వంశీయులు ఏ గోత్రాల్లో ఉన్నారు, మీ ఆలయ పరిధిలో ఎంతమంది ఉన్నారు అధ్యయనం చేయండి. భరత వంశీయులు ఏ గోత్రాల్లో ఉన్నారు, మీ ఆలయ పరిధిలో ఎంతమంది ఉన్నారు అధ్యయనం చేసి అధ్యాపనం చేయండి. గోత్రాల ప్రకారంగా మన అందరూ బంధువులు అని చెప్పేసి ఆ పరిశోధన చెప్పి వచ్చే భక్తులకు చెప్పండి. ఊరికి ఎంతసేపు పనికి మన పనులు చేయటం కాదని చెప్పి చెప్పడం జరిగింది. ఆయన కూడా సరైన అన్నారు. మేము బయలుదేరి వచ్చేసాం. అంటే
మీరు ఆయన మీద చేయి చేసుకోవడము, మీతో పాటు వచ్చిన టీం కూడా ఆయన కొట్టడం, ఇదంతా జరిగిందని చెప్పేసి అయితే ఒకటి ఆయన నా దగ్గర ఫోన్ లాక్కునే ప్రయత్నం చేసిన సందర్భంలో తోపులాట జరిగిందండి. ఆ తోపులాట చెయ్యి మా మీద పడి ఉండొచ్చు, మా చెయ్యి ఆయన మీద పడి ఉండొచ్చేమో. సో వాంటెడ్గా కొట్టిందే కాదు. కాదు. అనేక ఆలయాలకు వెళ్ళాము స్వామి, అనేక ఆలయాలకు వెళ్ళాము. ఎక్కడ జరిగింది ఇక్కడ ఎందుకు జరుగుతుంది? అనేక ఆలయాలకు వెళ్ళి ఇప్పుడు మీకు చెప్పిన మాటలన్నీ కూడా అర్చకులతో మాట్లాడేవండి. ఈ మాటలన్నీ దీంట్లో ఎక్కడ ఒక్క మాట తప్పినా, ఒక్క మాట మేము యాడ్ చేసిన, ఒక్క మాట తీసేసి మీతో మాట్లాడినా ఆ వీడియోలోనే సాక్ష్యంగా చూడండి మీరు. మరి అలాంటప్పుడు మీ మీద కేసు పెట్టాల్సిన అవసరం ఏంటి? తప్పు ఈయనే చేశారు. మీరు ఆలయ ప్రాంగణంలో మహిళలతో అలా చేయడం అసలు కరెక్టే కాదు. తప్పు కూడా ఆయన సైడే ఉంది. సో ఇది బయట చెప్పొద్దని ఆయన వేడుకున్నాడు. అక్కడి నుంచి వెళ్ళిపోయారు. దీన్ని మీడియా ద్వారా తీసుకొచ్చి మొత్తం 2 రాష్ట్రాల దేశవ్యాప్తంగా నేను విస్తరించేలా ఒక పెద్ద న్యూస్ చేసి మేము జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే వారి శిష్యులు కొన్ని వీడియోలు పెట్టారండి. వారి శిష్యులు ఆయన ఇంకా వీడియోలు కూడా ఫార్వర్డ్ చేస్తాను అనేక ఛానల్లో చూపించాను. రంగరాజు గారికి ఇంత అన్యాయం జరిగితే మీరు ఎందుకు స్పందించలేదు అని నన్ను నిలదీస్తున్నారు. అందులో మెసేజ్లు పెడుతున్నారు. అదే రోజు రాత్రి రంగరాజన్ గారితో మాట్లాడాను నేను. మాట్లాడితే అయ్యా గురుగారు మీరు మీ మీద దాడి చేశారంటే ముందు మేము తట్టుకోలేకపోతున్నాం, మీరు చెప్పండి ఏమన్నా స్పందించమంటారా, వీడియో పెట్టమంటారా అని అడిగితే వద్దునైనా నా వారి దగ్గర నా వీడియోలు ఉన్నాయి, ఈ వీడియోలు బయటకు వస్తే నేను తలెత్తుకోలేను, అవి చాలా దరిద్రంగా ఉంటుంది, అసహ్యంగా ఉంటుంది, ఆ వీడియోలు బయటకు రావద్దు, ఇంకా మరింత మందికి తెలియవద్దు, మీరు నాకు ఏమైనా చెయ్యాలనుకుంటే మాత్రం వీడియోలు బయటకు రాకుండా చెయ్యండి అని ప్రాధేయపడ్డారు అని వారి శిష్యులు చెప్తున్నారండి. ఆ వీడియో కూడా మీకు పంపిస్తా, మీరు ప్లే చేయండి. మీరు 20 నిమిషాల వీడియో అండి అది. మధ్యలో 1 మినిట్ కట్ చేసి కాకపోతే మొత్తం వీడియోనే ప్లే చేయండి, ఇబ్బంది లేదు. మమ్మల్ని పోలీసులు 8వ తేదీ మధ్యాహ్నం అరెస్ట్ చేసినప్పుడు కూడా వారు ఫోనుల మీద ఎక్కువ దృష్టి పెట్టారు. సుమారు మమ్మల్ని 23 మందిని అరెస్ట్ చేస్తే 15 ఫోన్లు సీజ్ చేశారు పోలీసులు. బహుశా ఈ ఎవరైతే ఆయన శిష్యులు ఉన్నారో ఆయన శిష్యులకి ఈ పని అప్పచెప్పి ఉండొచ్చు. ఆయన ముందు ఆ ఫోన్లు ఎలా లాక్కోవాలి, వాళ్ళ దగ్గర వీడియోలు మనం ఎలా తీసుకోవాలి అనే ప్రయత్నం శిష్యుల ద్వారా కాలేదు. కాబట్టి ఆయన డిపార్ట్మెంట్లో ఉండే పలుకుబడి అంటే అక్కడ పెద్ద పెద్ద ఆఫీసర్లు, న్యాయమూర్తులు అయ్యి ఆ గుడికి వస్తారటండి. అట్లా వస్తున్న వారి ద్వారా ఈయన ప్రభావితం చేసి అయ్యా ఎట్లా నా వీడియోలు వాళ్ళ దగ్గర ఉన్న వీడియోలు బయటకు రాకుండా సహాయం చేసి పెట్టండి అని నన్ను కాళ్ళు పట్టుకు బ్రతిమలాడినట్టు వాళ్ళని కూడా బ్రతిమలాడి ఉన్నారేమో ఆయన. ఆయన అందితే చుట్టూ అందకపోతే కాళ్ళు పట్టుకునే తత్వం అనిపించింది నాకు ఆ రోజు తత్వం కూడాను. అలా ఆ ప్రయత్నం ఏమైనా చేయటం వల్లే పోలీసుల దగ్గరికి ఈ ఫోన్లు లాక్కోవాలన్నా, ఆ వీడియోలు మనం స్వాధీనం చేసుకోవాలన్నా ఒక పోలీసు వ్యవస్థే సరైంది, వారు ఈ పని చేయగలుగుతారని పోలీసులను ప్రయోగించేదేమో అనుకుంటున్నాం. అందుకే కేసు పెట్టారని అనుకుంటున్నాం. శ్రీ మోదకొండమ్మ తల్లి జ్యోతిష్యాలు, స్త్రీ పురుష వశీకరణం, లక్ష్మీ వశీకరణం, ఇంకా స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా వాక్సిద్ధి, మంత్రసిద్ధి పొందిన ధనప్రాప్తి వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ మంజునాథ్ గారు అమ్మవారి పూజలు చేసి 9 రోజుల్లో మీ అన్ని సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపగలరు. మా కాంటాక్ట్ నంబర్ 9154008307. మీ జాతకంలో ఉన్న గ్రహపీడల వలన కష్టాలు పడుతున్నారా? ఏళ్ల తరబడి సంతానం కోసం పరితపిస్తూ ప్రతి నిమిషం నరకం అనుభవిస్తున్నారా? ఎన్ని సంబంధాలు వచ్చినా వివాహం ముడిపడట్లేదా? విద్యా ఉద్యోగంలో వెనకబడిపోతున్నారా? ప్రేమ విఫలం, ఇతరుల సాంగత్యం, ఇటువంటి సమస్యలతో బాధపడుతున్నారా? అయితే మీ అన్ని సమస్యలకు ఫోన్ ద్వారా సంప్రదించి యంత్ర మంత్ర తంత్రాల ద్వారా, నవగ్రహ కాలసర్పదోష నివారణ ద్వారా అమ్మవారి పూజలు చేసి 9 రోజుల్లో పరిపూర్ణమైన పరిహారం చేయబడును. మా కాంటాక్ట్ నంబర్ 9154008307.